వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీమద్వాగ్భవకూటైకస్వరూప ముఖపంకజ. అమ్మవారి యొక్క మంత్రము ప్రధానంగా పంచదశి అంటే 15 అక్షరాల మంత్రం. దాన్ని 3 భాగాలు చేస్తారు. 3 భాగములు. 3 భాగాలతో ఒకదానికోటి అనుబంధం ఉంది. 3 భాగాలను మొక్కలు కాదండి, లింక్ ఉంది. మనకు అర్థం చేసుకోవడానికి 3 భాగములు అంటున్నాం. మొదటి భాగం పేరు వాగ్భవకూటము, రెండవ భాగం మధ్యకూటము అన్నాడు ఇక్కడ. దీనికి శాస్త్రనామం కామరాజకూటము, మధ్యకూటము. మూడవ భాగం శక్తికూటము. ఇది మీరు మామూలుగా ఆలోచించిన శరీర నిర్మాణంలో అది ఉంటుందండి. వాగ్భవ, వాక్కు అంటే జ్ఞానము పలుకులు, దాని కూటం సరిగ్గా ముఖం. అలాగే కామం అంటే కోరిక సంకల్పము మొదలైనవన్నీ కూడా ఈ మన నడిమి భాగంలోనే మనకుంటాయి. ఆ తర్వాత వీటన్నిటికీ శక్తినిచ్చి పట్టి నడిపించేవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అందుకే ఇక్కడ చూసినా అదే, అక్కడ చూసినా అదే. అంటే ఆ శక్తే ఇక్కడ ఇలా ఉంది అని తెలుసుకో. మన లోపలే అలాగున్న శక్తిని చూడాలి, ఎక్కడి నుంచో కాదు. ఇది ఎవరైతే ఉపాసన చేయగలుగుతారో వాళ్ళకి ఆ శక్తి బాగా పనిచేస్తుంది. ఇందులో వాగ్భవ కూటంలో ఉన్న ప్రయోజనం ఏమిటి అంటే మనకి ధర్మము మోక్షము ఈ రెండిటి కోసం పనికొచ్చే జ్ఞానం ఇస్తుంది వాగ్భవ కూటం. ధర్మము అంటే మన వ్యవహార జీవితానికి కావలసింది ధర్మం, పరమార్థానికి కావలసింది జ్ఞానం. రెండూ కావాలి, అవునా లేదా చెప్పండి. ఇప్పుడు వ్యవహార జీవితానికి ధర్మం కావాలి, పరమార్థ జీవితానికి జ్ఞానం కావాలి. ధర్మం లేని వ్యవహార జీవితం మొదటే దెబ్బతీసేస్తుంది. అందుకే వ్యవహార జీవితం ధర్మబద్ధంగా ఉండాలి, పరమార్థ సాధన జ్ఞానబద్ధంగా ఉండాలి. ఈ రెండూ రావాలంటే దానికి తగ్గ ధర్మమైన జ్ఞానము కావాలి, పరమార్థానికి కావాల్సిన జ్ఞానం. రెండు జ్ఞానమే కావాలి కదా. ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి. రెండూ తెలుసుకోవాలంటే ఏం కావాలి? శాస్త్రం కావాలి, అవునా లేదా? ధర్మము జ్ఞానము రెండు కావాలన్నా ఏం కావాలి? శాస్త్రం కావాలి. శాస్త్రం అంటే ఏమిటి? వాక్కులేగా, తెలివితేటలేగా. కానీ వాక్కులు తెలివితేటలు ఎందులోంచి వస్తాయి? వాగ్భవ కూటంలోంచి వస్తాయి. అందుకే అమ్మవారి మంత్రంలో మొదటి భాగాన్ని గాను గట్టిగా అనుష్ఠానం చేయగలిగితే ధర్మానికి జ్ఞానానికి కావలసిన శాస్త్ర జ్ఞానం మనకు కలుగుతుంది. ఇది చెప్పాడు. దాని తర్వాతే, ముందు ధర్మం తర్వాతే కదా అర్థ కామ. అందుకే మొట్టమొదటి ధర్మం, తర్వాత వచ్చింది అర్థకామములు. ఈ అర్థకామాలు కామరాజకూటములు చెప్పబడుతున్నాయి. కామరాజకూటం వల్ల అర్థము కామము రెండూ లభిస్తాయి జీవితానికి కావలసినవి. ప్రతి వాళ్ళకి కావలసిన అర్థము కామము. సాధారణంగా ఇది నచ్చుంటుంది చాలామందికి, ఇందాక వాగ్భవ కూటం కంటే, ధర్మమోక్షాల కంటే. భాగవతంలో వస్తుంది అర్థంతో ధర్మం సాధించాలి, ధర్మంతో మోక్షం సాధించాలి. ఇక లోకయాత్రకి కామం సాధించాలట, లోకయాత్రకి అంతే. ఇక మోక్షం అనేది ధర్మంతోనే, అది అక్కడ పెట్టేశాను. ఇంత చక్కగా సమన్వయం చేస్తాడు మనకి భాగవతంలో కనబడుతుంది అంశం. అందుకే ఇక్కడ ఒక్కసారి దాన్ని గమనించుకుంటే మన జీవితానికి కావాల్సిన పురుషార్థాలన్నీ 4: ధర్మ అర్థ కామ మోక్ష. 4 కావాలా? మధ్యలో 2 చాలామందికి కావాలి. కానీ నిజంగా పురుషుడు సార్థకత పొందాలంటే 4 కావాలి. కానీ ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇవ్వగలిగిన విద్య శ్రీ విద్య. అందులో వాగ్భవ కూటం వల్ల మనకి ధర్మం వస్తుంది, అది మోక్షం వైపు నడిపే ధర్మము, అది వాగ్భవ కూటం వల్ల వస్తుందిట. కామరాజకూట మంత్రం వల్ల జీవితానికి కావాల్సిన అర్థకామములు 2 వస్తాయి. ఆ శక్తి కూటం వల్ల లభించేది ఏంటంటే మోక్షమే లభిస్తున్నది. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. అంటే 3 కూటములతో చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగిన మంత్రమే శ్రీ విద్యా మంత్రము. ఇది చూపిస్తున్నారు. అందుకు త్రివర్గ ఫలద, త్రివర్గములు అంటే అర్థకామములు కలిపి ఒక వర్గము, అది తెలుసుకోవాలి. చాలామంది త్రివర్గములు అంటే ధర్మార్థ కామములు ఆగిపోతారు. ధర్మము ఒక వర్గము, అర్థకామములు కలిపి ఒక వర్గము, మోక్షం 3వ వర్గం. అది త్రివర్గములనే లెక్కలో అది లెక్క కట్టాలి. చతుర్వర్గము అంటే మధ్యనాలను 2 చేసాం, ఇది తెలుస్తోంది కదా. అందుకు త్రివర్గములకు త్రికూటములు, ఇది త్రికూట విద్య. అందుకే త్రికూటములు అమ్మవారి శరీరంలోనే ఉన్నాయి. ఆ శరీరాన్ని చూసి ధ్యానం చేసి నమస్కరిస్తే మనం మొత్తం 4 ఇస్తున్నది అని చెప్తూ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ గట్టిగా పట్టుకుంటే ఇక్కడ శ్రీమత్ అని మళ్ళీ మొదటి రోజు మనం చెప్పుకున్న శ్రీం బీజం పెట్టాడు అక్కడ, చూడండి ఇక్కడ. దానితో ప్రారంభించి మంత్ర విద్యను మళ్ళీ ప్రత్యేకించి ఇస్తున్నాడు. ఇది ఒక సెట్ అని చెప్పడం కోసం ఆ ఆరంభం అంత అందంగా చేస్తున్నాడు. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ. అమ్మవారి యొక్క ముఖ పంకజమంతా కూడా వాగ్భవ కూటం ఉన్నది. మంత్రములో మొదటి భాగం వాగ్భవ కూటం ముఖంలో ఉన్నది. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి.
కంఠము క్రింది నుంచి అంటే కంఠము వరకు వాగ్భవకూటం, శిరస్సు నుంచి కంఠము వరకు వాగ్భవకూటం, కంఠము క్రింది భాగం నుంచి కంఠ అధః కటి పర్యంత నడుము వరకు మధ్యకూట స్వరూపిణి కామరాజకూటము. కామరాజకూటం అనే మంత్రం అక్కడ దాగున్నది. దానిలో ఉండే బీజాక్షరములు దాని శక్తులు ఈ అవయవాలు అనమాట. అది తెలుసుకోవాల్సింది. అవయవములన్నీ కామరాజకూటము. అలాగే వాగ్భవకూట అవయవాలన్నీ నేత్రములు, చెవులు అవన్నీ వాగ్భవకూట అవయవాలు. ఇప్పుడు శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి, ఆ కటి నుంచి పాదం వరకు అమ్మవారు కట్టుకున్న అరుణారుణ కౌసుంభ వస్త్రము, ఆ పాదములకున్న మట్టెలు ఇవన్నీ కూడాను శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి, కటికి అధోభాగం అనగా పాదము వరకు కూడా శక్తికూటముతో పొందుపరచబడినది. శక్తికూటైకతాపన్న అంటే పొందుపరచబడినటువంటి ఏకత్వం పొందినటువంటి స్థితి. ఈ విధంగా అమ్మవారి స్వరూపం మొత్తం మూల విద్య అయినటువంటి అమ్మవారి పంచదశి విద్య యొక్క 3 కూటములే 3 భాగములుగా శరీరమునుందన్నది ఇంతవరకు చెప్పారు కదా. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర, ఇది కూడా ఇప్పుడు చెప్పిన దానికి సంపుటితమే. అయితే విడిగా ఎందుకు చెప్పారు? ఇది కొంచెం ఆలోచించాలండి. అన్ని ఉత్సాహం సాధన చేసేవాడికి ఉంటుంది కదా. అందుకు మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర, మూలమంత్రాత్మిక అన్నారు. మూలమంత్రం అంటే ఏమిటి? ఇది కూడా తెలుసుకోవాలి కదా. అమ్మవారి మంత్రమే మూలమంత్రం. ఏ దేవతను ఉపాసించేటప్పుడు ప్రధానంగా మంత్రం ఒకటి ఉంటుందండి. ఆ మంత్రానికి అంగములుగా మనకి పూజ, పునస్కారం, సహస్రనామ స్తోత్రం, హృదయం, ఇంకా చాలా చాలా ఉంటాయి. మంత్రం మాత్రం మూలమంత్రం, అది ప్రతిదానికి ఉంటాయి. అలాగే శ్రీ విద్య అంతటికీ మూలమంత్రమేదో అదే అమ్మవారు. ఎలా చెప్పగలిగారు? ఇప్పుడు వరకు చేసిన వర్ణన ప్రకారం మూలమంత్రాన్ని 3 భాగాలు చేశారు కదా. 3 భాగాల శరీరమే అమ్మవారి రూపము అంటే ఆత్మిక అంటే స్వరూపము కదా. కనుకనే అమ్మవారి స్వరూపం మొత్తం ఇప్పుడు ఏమైపోయింది? మూలమంత్రంతో కూడిన స్వరూపమే కదా. అందుకు మూలమంత్రాత్మిక, అమ్మ స్వరూపం మొత్తం కలుపుకొని మూలమంత్రాత్మిక. ఇంతవరకు విడివిడిగా చెప్పారు, ఇప్పుడు కలిపి ఇందులో చూపిస్తున్నారు మూలమంత్రాత్మిక. ఇప్పుడు అమ్మ యొక్క కళేబరం ఉన్నది ఏమిటి? స్వరూపము. అది మూలకూటత్రయ కళేబర. ఆ మూలమంత్రంలో ఉన్న కూటత్రయ అంటే 3 కూటములు, మూలమంత్రములో ఉన్న 3 కూటములతో కూడిన కళేబరము అనగా విగ్రహము. ఇది అర్థం. ఎందుకంటే ఇలా చెప్పారు. మూలమంత్రాత్మిక అంటేనే మూలమంత్రంతో కూడిన శరీరం కదా. మళ్ళీ మూలకూటత్రయ కళేబర అని ఎందుకు చెప్పారు? అంటే మూలమంత్రమే అమ్మ యొక్క రూపము, అది మొదటి నామానికి అర్థం. మంత్రం ఏది చేస్తున్నారో ఆ మంత్రమే అమ్మ, అది తెలుసుకోండి. సాధారణ మంత్రం చేసేటప్పుడు ఏమనుకుంటారంటే ఈ మంత్రము ద్వారా దేవతను ఉపాసిస్తున్నామని. కాదు, మంత్రమే అమ్మవారు. ఇది తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా కూడా దేవతలంటే ఏమిటో కాదు, మంత్రమే దేవత. దేవతలు ఎక్కడో ఉన్నవాళ్ళు కారు, ఎక్కడా లేనివారు కారు. ఇది తెలుసుకోవాల్సింది. దేవత ఎలా వస్తుంది? రామమంత్రం చేశాడు, రామమంత్రం చేసిన వాడికి రాముడు దేవత. ఎలా వచ్చింది? విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని నువ్వు రామమంత్రంతో ఉపాసన చేస్తూ ఉంటే ఆ మంత్రములోంచి ఉద్భవించేటువంటి శబ్ద చైతన్యం ఆ ఈశ్వర చైతన్యాన్ని రామరూపంలో ఇచ్చిందండి. ఇది ఎలాగో అంటే నూతిలో నీళ్లున్నాయి, ఒకడు బిందెకి తాడు కట్టి నీళ్లు తోడాడు, ఒకడు ఒక బకెట్కి తాడు కట్టి నీళ్లు తోడాడు. ఆ బకెట్ చతురస్రంలో ఉందనుకోండి, నూతి నీళ్లు చతురస్రాకారంలో వస్తాయి. గుండ్రంగా ఉందనుకోండి, నూతి నీళ్లు గుండ్రనాకారంగా వస్తాయి. అలాగే ఈశ్వర చైతన్యం ఒక్కటే. నువ్వు రామమంత్రం అనేటువంటి బకెట్తో తోడితే ఆ చైతన్యం ఆ ఆకారంలో వస్తుంది. అలాగే శివమంత్రంతో చేస్తే ఆ చైతన్యం ఆ రూపంతో వస్తుంది, అమ్మ మంత్రంతో చేస్తే ఆ రూపంతో వస్తుంది. కానీ దేవత ఎవరికి, ఎవడు ఏ మంత్రం ఉపాసిస్తున్నాడో వాడికి ఆ మంత్రం దేవతగా ఉంటుంది. అసలు దేవతలంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో మనం నిద్రపోతున్నామండి ఆఖరికి. మరి ఏం మిగిలాయంటే కథలు కాలక్షేపాలే మిగిలే ఆఖరికి. ఇది తెలియక అన్ని మతములు ఒక్కటే అంటారు. ఎప్పుడూ కాదండి. హిందూ మతం లాంటి మతం మరొకటి లేదు. ఇది ఒక్కటే. ఇలాంటి స్వరూపం ఈ వ్యవస్థ ఇంకో దానికి లేదు. అవి గొప్పవి కావని కాదు, ఆలోచన వేరు, ఆ పద్ధతి వేరు, వాటి ప్రయోజనాలు వేరు అంతే. హిందూ మతం ఉంది, ఈ ఉపాసన వేరు. ఇక్కడ ఉపాసన ఉంది, యోగం ఉంది, జ్యోతిష్శాస్త్రం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, వేదాంత శాస్త్రం ఉంది. ఎంత అద్భుతం! ఇక్కడ మూల మంత్రాత్మిక అంటే మంత్రమే అమ్మ యొక్క రూపము, మూలమంత్రమే స్వరూపముగా కలది. ఇది దీని యొక్క అర్థం. ఆ స్వరూపానికి రూపానికి ఏం భేదం లేదు. అందుకే మంత్రం చేసేటప్పటికీ విగ్రహానికి భేదం లేదు. మూల కూటత్రయ కళేబర, పైన చెప్పిన 3 కూటములు అమ్మవారి కళేబరము. ఇది ఒక అర్థం. అయితే ఇక్కడ మరొక అర్థం అనేది, మరి కొంచెం లోతుకి వెళ్ళాల్సిందే తప్పదు. ఇప్పటివరకు అయిపోయింది అనిపించింది కదా, అవలేదుట. మొట్టమొదటి 3 కంఠాదక్కడి పర్యంత వరకు చెప్పిందంతా సౌభాగ్య విద్య చెప్పించారు. మూలమంత్రాత్మక మూలకోటత్రయ కళేబర అనేది షోడశీ విద్యను చూపిస్తున్నారు.
అంటే పంచదశే కొన్ని బీజాక్షరములు కలిసి వస్తుంది. అందుకే మూలమంత్రం అంటే షోడశని ఇక్కడ చూపిస్తున్నారు. అది ఇందులో గమనించవలసిన అంశం. ఇప్పటివరకు అమ్మవారి యొక్క సూక్ష్మ రూపమైన మంత్రాన్ని చూపిస్తున్నాం. ఇప్పుడు మరొక రూపంలోకి వెళుతున్నాం. చూసారు ఎంత చక్కగా ఆర్డర్. ఇది కుండలిని రూపం. ఇప్పుడు చూపించబోతున్నది కుండలిని. అందుకే అమ్మవారిని ఎన్ని రూపాలతో ఆరాధిస్తున్నప్పుడు, ఒకటి విగ్రహ రూపం, రెండవది మంత్ర రూపం, మూడవది కుండలిని రూపం. కుండలిని ఎక్కడుంది? విడ అందరిలో ఉన్నది, ప్రాణరూపంగా ఉన్నది. నాకు ఎప్పుడు అనిపించలేదండి. అనిపిస్తే ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు లోపలికి ఆలోచించామా, కూర్చున్నామా, మఠం వేయడమే చేత కాదు, ఎప్పటికి తెలుస్తుంది ఇవన్నీ. కానీ ప్రతి వారిలో ఉంది ఈవిడ కుండలిని రూపంగా. అందుకే అమ్మవారు అన్ని రూపాలు లలితా సహస్రనామాల్లో ఉన్నాయండి. ఇది అద్భుతమైన విషయం. ఇక్కడ నుంచి కుండలిని స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. సరిగ్గా మనకి 90వ నామం నుంచి 111వ నామం వరకు కుండలిని ఉపాసన క్రమం చెప్పబడుతున్నది. ఇక్కడ ఎంత అద్భుతం. ముందు స్థూల రూప వర్ణన, లీలా వర్ణన, దాని తర్వాత మంత్రరూపం, తర్వాత కుండలిని రూపం. కూర్చుతున్న విధానానికి ఒక్కసారి వసిన్యాది వాగ్దేవతలకి దండం పెట్టుకుందాం. కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల. ఇక్కడ వరకు ఉంచుద్దాం సెట్. కుల అని ఇక్కడ వరకు వచ్చాయి. ఇక్కడ కులం అంటే ఇప్పుడు చూపించబోతున్నది కుండలిని. అందుకే అమ్మవారిని ఎన్ని రూపాలతో ఆరాధిస్తున్నప్పుడు, ఒకటి విగ్రహ రూపం, రెండవది మంత్ర రూపం, మూడవది కుండలిని రూపం. కుండలిని ఎక్కడుంది? విడ అందరిలో ఉన్నది, ప్రాణరూపంగా ఉన్నది. నాకు ఎప్పుడు అనిపించలేదండి. అనిపిస్తే ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు లోపలికి ఆలోచించామా, కూర్చున్నామా, మఠం వేయడమే చేత కాదు, ఎప్పటికి తెలుస్తుంది ఇవన్నీ. కానీ ప్రతి వారిలో ఉంది ఈవిడ కుండలిని రూపంగా. అందుకే అమ్మవారు అన్ని రూపాలు లలితా సహస్రనామాల్లో ఉన్నాయండి. ఇది అద్భుతమైన విషయం. ఇక్కడ నుంచి కుండలిని స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. సరిగ్గా మనకి 90వ నామం నుంచి 111వ నామం వరకు కుండలిని ఉపాసన క్రమం చెప్పబడుతున్నది. ఇక్కడ ఎంత అద్భుతం. ముందు స్థూల రూప వర్ణన, లీలా వర్ణన, దాని తర్వాత మంత్రరూపం, తర్వాత కుండలిని రూపం. కూర్చుతున్న విధానానికి ఒక్కసారి వసిన్యాది వాగ్దేవతలకి దండం పెట్టుకుందాం. కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల. ఇక్కడ వరకు ఉంచుద్దాం సెట్. కుల అని ఇక్కడ వరకు వచ్చాయి. ఇక్కడ కులం అంటే ఏమిటి? అబ్బో, ఈ పేరు ఎత్తితే చాలు మనకు కొన్ని వాసనలు ఉన్నాయి. వాసనలు అంటే అలవాటైపోయిన శబ్దాలు. అది ఇక్కడ గుర్తొస్తాయి. ఏం చేస్తాం? కులామృతైక రసిక. ఇక్కడ ముందు ఒక ప్రధాన అర్థం చెప్పుకుందాం. ఇంకా చాలా అర్థాలు తెలుసుకోవాల్సిన ఉపాసనాపరంగా. కులామృతైక రసిక. కులం అంటే ఒకటే మాట నిర్వచనం చక్కగా చూపిస్తున్నారు. ఏమిటి అంటే, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న చక్రములన్నిటికీ కలుపుకొని కులము అని పేరు. ఇదొక్కటి. ఇది కులం. ఈ కులములో సాగే సాధన అంతా కుల సాధన అన్న వివరిస్తున్నారు. ఇక్కడ ఈ కులములో సాధన ఇది చేయాలండి. ఒక్కొక్క చక్రం అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారు భావన చేస్తూ ఉండాలని. మనలో కుండలిని రూపంగా ఆవిడుంది. మనలో అంటే ఇక్కడున్న అందరిలో, ఇది తెలుసుకోండి. ఇక్కడ మీలో, నాలో, అందరిలో ఆవిడ ఉందా లేదా అంటే, మీలో నాలో ఊపిరి నడవట్లే, మరాళి మందగమన చెప్పి అందరిలో ఊపిరి తిరుగుతుంది. ఆ ప్రాణశక్తికి మూలమేదో వెతుక్కోండి. మూలాధారం నుంచి కదిరి పైకి అలా వెళుతూ ఉంటుంది కుండలిని సాధకుడికి. మిగిలిన వాళ్ళందరికీ కిందకు నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఒక రాగి తీగలోకి ఎలక్ట్రికల్ ఫ్లో ఎలా వస్తుందో అలా వస్తుందండి కుండలిని అంటే. మరి ఏమిటో కాదు. ఇప్పుడు ఇంటికి అంతటికి మనం తయారు చేసాక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఫిట్ చేసి పెట్టేస్తాం. రకరకాలు ఫ్రిడ్జు, ఏసీ, ఫ్యాను, లైటు, అబ్బా అన్నీ పెట్టేశారు. వైరింగ్ కూడా చేసాం. ఇంకా రావాల్సింది ఒక్కటే, ఏంటి? ఎలక్ట్రికల్ కనెక్షన్. అది ఒక్కటి వస్తే, ఆ ఒక్కటి తగిలితే ఇవన్నీ యాక్టివ్ అయిపోతున్నాయి. చూడండి, అలాగే ఇంటికి వైరింగ్ అంతా పెట్టి ఒక మెయిన్ వైర్ ఒకటి పెడతారు. ఆ మెయిన్ వైర్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవుతుంది. అప్పుడు వచ్చి మొత్తం యాక్టివ్ అయిపోతుంది. అయితే ఇన్ని యాక్టివ్ అవ్వడానికి కారణం ఒకే విద్యుత్ శక్తి. అది ఈ ఇంటి మేరకు ఒకే ఒక్క వైర్ వల్ల ఇంత అందుతుంది. అంతే కదా. ఇది సైన్స్ అప్లై చేయండి. అది ఇల్లు అయితే ఇది ఒళ్ళు, దీనికి వైరింగ్ ఉంది. వైరింగ్ అంటే నర్వస్ సిస్టమ్, మొత్తం నాడీ మండలం వైరింగు అయిపోయింది కదా. అన్నీ తయారైపోతాయట. ఇప్పుడు మన గర్భంలో ఉన్నప్పుడు, మాతృగర్భంలో ఉన్నప్పుడు 7వ మాసం కల్లా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిపోతుందట మనకి. శరీరం అనే హౌస్ అసలు ఇది ఎలా తయారైంది కూడా మనకు తెలియదండి. ఏదో వేసుకు తిరిగేస్తున్నాం కానీ దీని గురించి కూడా మనకు తెలియదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ హౌస్లోనే అమ్మవారు ఉన్నారు. ఎక్కడున్నారు? తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. వేదం చెప్తోంది. సృష్టించి అందులో ప్రవేశించిందిట శక్తి. ఎలా ప్రవేశించోనండి, తయారైపోయింది కదా. మొత్తం తయారైపోగానే బ్రహ్మరంధ్ర స్థానంలో ఈశ్వర శక్తి ప్రవేశిస్తుంది. అది గృహప్రవేశం. అది అసలు ఇది సింహద్వారం.
అక్కడ ఎంటర్ అవుతుంది. అక్కడ ఎంటర్ అయ్యి కనెక్షన్ ఇస్తుంది. ఒక్కసారి ఇవ్వగానే ఆ సహస్రారం నుంచి ప్రధానంగా సుషుమ్న అనేది అందుకుంటుంది. ఒక్కసారి మెయిన్ వైర్ అండి అది. ఆ సుషుమ్న ఒక్కసారి ఎలక్ట్రికల్ ఎనర్జీని పట్టుకుంటుంది. ఆ ఈశ్వర శక్తి పేరు చిచ్చక్తి. ఆ చిచ్చక్తి మెయిన్ ఎలక్ట్రికల్ వైర్లోంచి వచ్చేస్తుంది. వచ్చి అది సరిగ్గా హృదయస్థానం నుంచి 72,000 నాడులు గద్దిస్తుంది. అది తిన్నగా ముందు కనెక్ట్ అయిపోయి మూలాధారానికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అలా వచ్చి హృదయస్థానంలోకి మళ్ళీ చేరి అక్కడి నుంచి హృదయం నుంచి కనెక్ట్ అయి ఉంటాయండి మొత్తం 72,000 నాడులు మొత్తం శరీరానికి. దానిలోకి ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇది మొత్తం మనలో ఉన్న ఎలక్ట్రిసిటీ. మనలో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? మరి వాగే యంత్రం, వినే యంత్రం, చూసే యంత్రం, కదిలే యంత్రం ఇన్ని పనిచేస్తున్నాయి. గాలి యంత్రం, ఈ ఫ్యాను, ఈ లైట్ అని ఇక్కడ లేవు. కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ మీరు చూడండి, చూసారా? అందుకు ఒక ఆయన అన్నాడు, సైన్స్ డెవలప్ అయిపోతే హిందూ మతం బాగా అర్థమవుతుందని. సైన్స్ ఇంకా డెవలప్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది హిందూ మతాన్ని మించిన సైంటిఫిక్ మతం లేదని. ఈ మాట నేనడం కాదు, వివేకానంద అంటున్నాడు, సైన్సు ఫిలాసఫీ డెవలప్ అయిపోతున్న కొద్దీ హిందూ మతం సత్యమని రుజువుతుంది, మిగిలినవన్నీ పింగాణి కప్పుల్లా పగిలిపోతాయని చెప్పాడండి మహానుభావుడు. ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు. ఇక్కడ మొత్తానికి ఇప్పుడు తెలుస్తోంది కదా. ఇప్పుడు పరిశీలించండి, మెయిన్ వైర్ ఏమన్నాం? సుషుమ్న. అది ఎక్కడుంది? వెన్నుదండం లోపల మధ్యలో ఉంటుంది. అది అందులోంచి మెయిన్ ఫ్లో వెళుతూ ఉంటుందండి మనలోంచి ఎప్పుడు కూడా. అందరికీ ఉంటుంది ఇది మెయిన్ ఫ్లో, ఎప్పుడు వెళుతుంటుంది. అయితే ఆర్డినరీగా ప్రతి వాళ్ళల్లోని ఇది క్రిందికే ప్రవహిస్తూ ఉంటుంది. ఒక రాగి తీగలోకి ఎలక్ట్రిసిటీ ఇలాగే ఫ్లో ఎప్పుడు బ్రహ్మరంధ్రం నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి. ఇది తెలుసుకోవాల్సింది. అయితే మిగిలిన జంతు నిర్మాణంలో పైకి తీసుకెళ్ళగే శక్తి వాళ్ళ శరీరానికి లేదు, ఒక్క మానవ శరీరానికి మాత్రమే ఉంది శక్తి. ఈ శరీరం వచ్చి కూడా తెచ్చుకోలేకపోయామనుకోండి, మళ్ళీ ఈ శరీరం వస్తుందనే గ్యారంటీ లేదు, మళ్ళీ ముక్తి పొందగలమని గ్యారంటీ లేదు. అందుకే ఇది అర్థం చేసుకోగలిగితే ఈ శరీరం ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం కాలేదంటే మరిన్ని జన్మలు ఎత్తినా అర్థం కాదు. ఎందుకంటే వీడొక్కడికే వెన్నుని ఇలా ఉంచగలిగిన ప్రాణి వీడొక్కడే కనుక వీడొక్కడే పైకి తీసుకెళ్ళగలడు. ఎక్కడ మెయిన్ ఫ్లో వస్తుందో అది పట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రతివాడికి కిందకే ప్రవహిస్తూ ఉంటుంది. కిందకి ప్రవహిస్తున్నంత కాలము ఈ ప్రపంచమే సత్యం అనుకుంటాడు, ఈ దేహమే నేను అనుకుంటాడు. ఇక్కడ కూర్చోపెట్టి నువ్వు దేహం కావరా, నువ్వు ఆత్మ అంటే కునుకుతూ మూలుగుతూ ఉంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళు అంతా కిందకుంది మూలాధారంలో. అది వాడు పశువు అంటారు వాడిని. అది పైకి లేపాలి ప్రజ్ఞని. అది ఒక్కొక్కటి. ఆ పద్ధతి ఇక్కడ చూపిస్తున్నాడు, ఆ పద్ధతి వివరిస్తున్నాడు. యోగి అయిన వాడు క్రమక్రమంగా సాధన వల్ల ఆ సుషుమ్నానాడీగతమైన చైతన్యం వైపు దృష్టి సారిస్తాడు. ఆ సారించి మూలాధారం నుంచి కదులుతుందండి చైతన్యం. కుండలిని అక్కడ కదులుతుందిట. ఆ కదిలి పైకి వెళ్తుంది. మొత్తం కులంలో ఉంది కదా. కులం అంటే ఏంటి చెప్పుకున్నాం? సమూహము. సమూహము అంటే మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులం. ఇందులో ప్రసరిస్తూ ఉంటుంది ఆ చైతన్యం. అదే నీ శరీరం మొత్తానికి ఇచ్చే అమృతం. అమృతం అంటే ప్రాణశక్తి. నీ శరీరానికి అదే అమృతం, ఇంకోటి ఏం కాదు. అదే ఈ కాలవల్లోంచి వెళ్తుంది కనుక అసలు అమృతం అక్కడుంది. ఆ కులామృతాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అది చెయ్యాలి అంటే మూలాధారంలోని ప్రాణశక్తి చుట్టుకుంటుంది కుండలిని రూపంతో. అది సాధన చేయగా పైకి లేస్తుంది. పైకి లేచి అమృతాన్ని తెరుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది కుల అమృత ఏకరసిక. ఆ సుషుమ్నా నాడిలోంచి క్రమంగా వెళుతూ ఆ సుషుమ్నా నాడిలో ప్రసరిస్తున్న చిదేక రసరూపిణి, మళ్ళీ వస్తుంది ఆ నామం, ఆ చిదేక రసాన్ని తెరుచుకుంటూ వెళుతూ ఉంటుందిట. ఇది చెప్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ అంత తేలికేం కాదండి. కానీ ఇలాగ వెళ్ళిపోతున్నట్టు కానీ ధ్యానం చేస్తే ఎప్పటికైనా వెళుతుందండి. అందుకే ఈ నామాల్ని భావనాత్మకంగా చేస్తే ఎప్పటికైనా జాగృతి జరుగుతుంది ఎవరికైనా. అలా వెళుతూ ఉన్నప్పుడు కలిగే ఆనందం ఉన్నదే, ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. ఆ జీవుడే అనుభవిస్తాడు. అప్పుడు ఆ అనుభవిస్తున్న ఆనందం అమ్మవారి రూపమే. అందుకు కులామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్న ఆనందమే కులామృతైక రసిక. రసిక అంటే రసానుభూతి, ఆనందము. అది కులామృతైక రసిక అన్నాడు ఇక్కడ. ఇది ఎలా జరుగుతుంది అంటే యోగి ప్రాణాయామ పటిమతో పొందుతాట, ఉపాసకుడు తదేక నిష్ఠతో పొందుతాటండి. ఇద్దరికి అదే జరుగుతుంది చూడండి. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారు రామాను ఉపాసన చేశారు, ఆయనకి కుండలిని జాగరణ జరిగింది. మూలాధారజ నాదమెరుగుటే ముదముగ మోక్షమని అన్నాడు ఆయన. అన్నాడు సరే, మొత్తానికి భక్తుడైన వాడు నిరంతరం పరమాత్మనే ధ్యానం చేస్తూ శరీరాన్ని మర్చిపోతాట. అప్పుడు వాడికి ఏం స్థితి జరుగుతుందయ్యా అంటే, ఈ లోపల యోగి ఎలాగైతే ప్రాణాయామ సాధన ద్వారా పైకి వెళుతూ ఉంటాడో, మూలశక్తిని అందుకుంటాడో, ఇతడు ఆ మూలశక్తినే రామ అనే పేరుతోనో శివ అనే పేరుతో ఉపాసన చేస్తున్నాడు. ఆ చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి దాన్నే పట్టుకున్నాడు. వాడు పొందే ఆనందము, ప్రాణాయామంలో యోగి పొందేటువంటి సహస్రారంతో అక్కడ తాదాత్మ్యం పొందినప్పుడు పొందే అమృతపానము రెండూ ఒక్కటే. ఇది తెలుసుకోండి.
వీడు తెలుసుకోలేకపోవచ్చు. అదేవిధంగా వేదాంత మార్గంలో జ్ఞాన విచారణ చేస్తూ చేస్తూ బ్రహ్మము గురించి ఆలోచిస్తూ బ్రహ్మము కానిదాన్ని పక్కన పెట్టి బ్రహ్మమైన దాన్ని పట్టుకెళ్తారు వేదాంత విచారణలో. భక్తులైన వారు ప్రపంచాన్ని విడిచిపెట్టి తాను కొరుచుకుంటున్న ఈశ్వర రూపాన్ని ఉపాసన చేస్తారు. యోగి అయిన వాడు ఈ శరీరంలో మిగిలిన భాగాలను పట్టించుకోకుండా శరీరానికి ప్రాణమిస్తున్న ప్రధానమైన అమృతశక్తిని ఉపాసన చేస్తూ వాడు వెళ్తాడు. ముగ్గురు చేసేది చిట్ట చివరికి చేరేది ఒకే చోటు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే మనకు కొండల్ని ఇవి తెలియకపోయినా తదేక నిష్ట కలిగితే ఉపాసనతో కూడా ఇదే జరుగుతుంది. కులామృతైకరసిక. ఇది తెలుసుకోవడానికే బాహ్య ఉపాసనలో అమ్మవారి సరిగ్గా చక్రం ముందు అమృతం పెట్టుకోమని చెప్తారు. తెలుసా? శ్రీ విద్యా ఉపాసకులు తీర్థం ఇస్తే పుచ్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీర్థం అని అమృతం అంటారు. అదే కులామృతం. ఈ కులామృతం ముందు ఏం చేస్తారు? ఆ అమృతాన్ని ఆవాహన చేసి మంత్రితం చేస్తారు. లేకపోతే అది నీరే. అది అక్కడ ఆవాహన చేస్తారు. చేసి శ్రీచక్రంలో దాన్ని బిందువులుగా బిందు తర్పణ సంతుష్ట చివరికి వస్తుందండి. ఇదంతా సమర్పణ చేస్తారు. ఆ సమర్పణ చేయగా మిగిలినది అమృతం. అది వీడు పుచ్చుకుంటాడు. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి అనుకుని పుచ్చుకుంటాడు. అయితే ఇంతకు ముందు ఎక్కడ వేశారు దాన్ని? శ్రీచక్రంలో. శ్రీచక్రంలో పుచ్చుకున్నది ఎవరు? అమ్మవారు. మీరు వేసింది ఏమిటి? అమృతం. అదేమిటి? కులామృతం. ఈ కులామృతాన్ని శ్రీచక్రంలో ఉన్న తల్లి పుచ్చుకుంటుంది కదా, అది కులామృతైక రసిక. అది తెలుసుకోవాల్సింది. మీరు వేస్తున్న కులామృతాన్ని ఆవిడ పుచ్చుకుంటోంది. ఆ భావనతో సమర్పణ చేయాలి. ఇది ప్రతి పూజలో కూడా అర్ఘ్యపాత్ర పెట్టుకు చేసినప్పుడు అది అమృతమే. దేంట్లోనైనా ఇదే ఉంటుంది. అక్కడ బాహ్యంగా అక్కడ ఇస్తున్నారు, తిరిగి పుచ్చుకున్నప్పుడు నీ లోపల ఉన్నదే పుచ్చుకుంటోంది. ఇది తెలుసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. కానీ కులామృతైక రసిక. ఇక్కడ కులామృతం అన్నప్పుడు మనం ప్రధానంగా కులము అనగా 6 చక్రములు నేను చెప్పుకున్నాను. ఇది కులం అంటే మరొక అర్థం ఉంది కదా, ఏమిటి? జాతులు, వంశాలు కదా. సరే, అది చూద్దాం. కులము అనగా అనేక రకములు ఉన్నాయి. పితృవంశం, గురువంశం, ఈ 2 ఉంటాయట. వంశాలు 2 రకాలు గుర్తుపెట్టుకోండి. పితృవంశం, గురువంశం. పితృవంశం అంటే ఏం చెప్తాం? నా తండ్రి, నా తాత, నా ముత్తాత అని చెప్తాం. గురువు అంటే ఏం చెప్తాం? నా గురువు, పరమ గురువు, పరమిష్టి గురువు అని అంటాం. నువ్వు చేసే ఉపాసనా శరీరం ఎవరి నుంచి వచ్చింది? నీ తండ్రి నుండి ఇచ్చిన శరీరం అయిపోయింది. దీక్ష వల్ల నీకు మరొక శరీరం వచ్చింది. అప్పుడు నీ తండ్రి ఎవరు? శ్రీ గురు సర్వభుకారణ భూతాశక్తి. భావనోపనిషత్తులో మొదటి వాక్యం. గురువు, ఆ గురు పరంపర. ఈ గురు పరంపరంతా నీకు తండ్రి కనుక అది కులం. నీ గురుకులం. గురుకులం అంటే ఇది గురు పరంపర. ఈ గురు పరంపరలో నీకేం చెప్పారో దాని ప్రకారం అమృతం తయారు చేసుకున్నావు. అది కులామృతం. దానితో అమ్మవారిని ఆరాధన చేస్తున్నావు. నువ్వు ఏ కులం ప్రకారం అమృతాన్ని ఇస్తున్నావో ఆ అమృతాన్ని ఆనందంగా అమ్మవారు పుచ్చుకుంటూ రసికురాలుగా ఉంది. అది కులామృతైక రసిక. ఇది మనకు అర్థం అండి.